ఆశ్రయము లేనటువంటి పరిస్థితిలో ఉన్నావా? డు యూ నాట్ హ్యావ్ ఎనీ రెఫ్యూజ్? వెయిట్ మినిట్ ప్రోగ్రామ్ని వీక్షించడానికి ఆన్లైన్కి వచ్చినటువంటి మీకు ప్రభు పేరట శుభములు కలుగునుగాక. ప్రియమైనటువంటి వారులారా, నేను 1994 నుండి ఇంచుమించు 2000 సంవత్సరాల వరకు, అంటే 7 సంవత్సరాలు సిబిఐ కోర్టుకి వెళ్ళినటువంటి పరిస్థితులు. అంతకుముందు 1 ఇయర్, 1 సంవత్సరం నేను ఉద్యోగం నుండి పరారైపోయాను. భయము, ఆందోళన పట్టుకుని నేను ఏదో తప్పు చేశాను, ఫ్రాడ్ చేసేసాను, 20 కోట్లు ఫ్రాడ్ చేసేసానని నా గురించి పేపర్లో వేస్తే భయపడిపోయి, నేను చేయలేదు కదా, నా గురించి ఏంటి ఇలా పేపర్లో రాశారు అని భయమేసింది. అప్పుడు 1 సంవత్సరం పరారైపోయాను. ఎలా ఉంటున్నానో తెలియకుండా, జీతం లేదు, ఆశ్రయం లేదు, పిల్లల్ని భార్యను పట్టుకుని ఎక్కడ ఉండాలో ఎలాగ ఉండాలో తెలియదు. నెల వస్తే అద్దె ఎలా కట్టుకోవాలో తెలియదు, జీవనోపాదాయం ఎలాగో తెలియదు, పిల్లలు స్కూల్ ఫీజులు ఎలా కట్టాలో తెలియదు. ఇలాంటి ఆందోళనకరమైనటువంటి పరిస్థితులు. ఇంటికి వస్తే ఇల్లు నాది, మా నాన్న మనకు రాసిచ్చిన, అది మా నాన్నగారు అమ్మగారు స్వాధీనం చేసుకుని నన్ను రానివ్వలేదు. మాకున్నటువంటి కొద్దిపాటి ఆస్తి ఇంకొకళ్ళ చేతుల్లో ఉంది కనుక అది తీసుకోలేని పరిస్థితులు. ఏం చేయాలో తెలియదు, ఆదాయం లేదు, నిరాధారమైనటువంటి పరిస్థితులు. అలాంటి పరిస్థితుల్లో చచ్చిపోవడం తప్పించి ఇంకొక అవకాశం లేదు. నో ఆపర్చునిటీ. అన్వేషిస్తున్నాను దేవుడి కొరకు. అలాంటి పరిస్థితుల్లో ఒకరోజు యేసు ప్రభు వారు నాతో మాట్లాడారు. నువ్వు చనిపోనక్కర్లేదు నా కుమారుడా, నీ కొరకు నేను చనిపోయానని చెప్పిన తర్వాత నేను రక్షింపబడి క్షమాపణ దేవుని దగ్గర పొందుకుని విశ్వాసగా మారిన తర్వాత ధైర్యం వచ్చింది. ఆ కేసు 93 నుండి నేను కేసులో 94 నుండి, నన్ను క్షమించండి, 94 నుండి నేను ఆ కేసు అటెండ్ అవ్వటం మొదలుపెట్టాను. 96వ సంవత్సరంలో దేవుడు నాతో చెప్పారు, నువ్వు నూతనమైన వర్షిప్ మొదలు పెట్టాలని, నూతనమైన ఆరాధన మొదలు పెట్టాలని. అప్పుడు ప్రభా, నా దగ్గరికి ఎలాంటి వారు వస్తారో మీరు చెప్పరా ప్రభా అని అడిగాను. దేవుని బిడ్డలారా, 2 విషయాలు మాట్లాడారు. ఒకటి, అదుల్లం అన్నటువంటి మాట నా చెవులకు వినబడుతుంది. ఈ మాట ఎక్కడో బైబిల్ గ్రంథంలో చూశాను కదా అనుకుని తర్జన భర్జన అయ్యి వెతకటం మొదలు పెట్టాను. అప్పుడు దొరికింది నాకు. దేవుని బిడ్డలారా, దావీదు ఇంటి దగ్గర నుండి పారిపోతున్నాడు. తన స్వగ్రామం నుండి బెత్లెహేము దగ్గర నుండి పారిపోతున్నాడు. సౌలు అతను తరుముతున్నాడు, చంపేయడానికి తిరుగుతున్నాడు. సౌలు మహారాజు కనుక ఆయన దగ్గర సైన్యం ఉంది. దావీదు దగ్గర ఎవరూ లేరు, ఒంటరిగా పారిపోతున్నాడు. ఏం చేయాలో తెలియని పరిస్థితులు, దేవుడు తప్పించి ఆశ్రయం ఏమీ లేదు. అలాంటి పరిస్థితుల్లో గాత్ అన్నటువంటి ప్రాంతంలో, ఫిలిస్తీన్లు ఉన్న ప్రాంతంలో, ఆ గాత్ అన్న పట్టణంలో దాక్కున్నాడు. ఆ తర్వాత అక్కడ ఉండటం మంచిది కాదు అని తను గ్రహించి అక్కడ నుండి అరణ్యంలోకి వచ్చాడు. అక్కడ అదుల్లం అన్నటువంటి ఒక గుహలో దాక్కున్నాడు. అదుల్లం అంటే రెఫ్యూజ్, అంటే ఆశ్రయము. ఆ గుహలో దాక్కున్నప్పుడు సమూయేలు మొదటి గ్రంథం 22వ అధ్యాయం 1-2 వచనాల్లో రాయబడిన మాటలు, దేవుని బిడ్డలారా, 1వ వచనంలో మొట్టమొదట తన తండ్రి ఇంటి వారు, అంటే అన్నదమ్ములు, వారందరూ కుటుంబాలతో సహా దావీదు ఎక్కడున్నాడో తెలుసుకుని వారందరూ కూడా దావీదు దగ్గరికి వచ్చారట. దావీదుతో ఉండటం మొదలు పెట్టారు. ఎందుకు ఉన్నారో ఒకసారి ఆలోచిద్దాం, తర్వాత వద్దాం. కానీ 2వ వచనంలో ఏముంటుందంటే 3 రకాల గుంపులు తన దగ్గరికి వచ్చారట. ఒకటి, ఇబ్బందుల్లో ఉన్నవారు, దోస్ హు ఆర్ ఇన్ డిస్ట్రెస్, దోస్ హు ఆర్ ఇన్ డెట్, అప్పుల్లో ఉన్నవారు, దోస్ హు ఆర్ డిస్కంటెంటెడ్ విత్ లైఫ్, అంటే అసంతృప్తిగా ఉన్నవారు. 3 రకాలు, దోస్ హు ఆర్ ఇన్ డిస్ట్రెస్, డెట్ అండ్ డిస్కంటెంటెడ్. 3 రకాల గుంపులు వచ్చారట తన దగ్గరికి. రమారమి 400 మంది తన దగ్గర ఉన్నారట. వీరందరికీ తన అధిపతి ఆయను అని హీ బికేమ్ అ కమాండర్ టు ఆల్ ఆఫ్ దెమ్. అక్కడ దావీదు సైన్యం మొదలైందండి. 400 మంది ప్లస్ తన కుటుంబస్తులు అందరినీ తను పోషించవలసిన పరిస్థితి. జీతం లేదు, డబ్బులు లేవు, ఉద్యోగం లేదు, రాజ్యం లేదు, సైన్యం లేదు, ఏమీ లేదు. వీరందరినీ ట్రైన్ చేస్తున్నాడు సైన్యానికి. వీరందరూ ప్రాణాలు కాపాడుకోవటానికి ఒక్కరు కాదు, వారి కుటుంబాలు, వారి పిల్లలు, వీరందరూ ఉన్నారండి తనతోని. వీరందరికీ ఆశ్రయపురమైంది అదుల్లం. దేవుని బిడ్డలారా, ప్రతి సంఘము అలా ఉండాలని దేవుని చిత్తము. ప్రతి సంఘం కూడా అలాంటి వారిని పోషించాలి, అలాంటి వారిని ప్రోత్సహించాలి, అలాంటి వారిని నిలవబెట్టించే పనిలో ఉండాలి. కానీ దేవుడు నాతో మాట్లాడాడు, నాతో చెప్పారు ఏమనంటే, నీ పరిచర్య అలా ఉంటుంది. అంటే నా పరిచర్యలోకి వచ్చేవారు ఇబ్బందుల్లో ఉన్నవారు, అప్పుల్లో ఉన్నవారు, అసమాధానంగా ఉన్నవారు వస్తారని చెప్పారు. అదుల్లం విల్ బికమ్ అ రెఫ్యూజ్ టు దెమ్. అంటే నీ పరిచర్య, నీ సంఘం వారికి ఆశ్రయంగా ఉంటుంది. దేవుని బిడ్డలారా, నిజమే, చాలామంది
ఈ ఆశ్రయపురంలో ఆశ్రయం తీసుకుని వారు ఇప్పుడు బాగా భోజనం చేయటం మొదలుపెట్టారు, అభివృద్ధి చెందడం మొదలుపెట్టారు. దేవుడు మమ్మల్ని పిలిచారు, మమ్మల్ని చూశారు, మమ్మల్ని దర్శించారని ఏదో చెప్పుకొని వెళ్ళిన వాళ్ళు వెళ్ళిపోయారు. కానీ దేవుని బిడ్డలారా, నా దగ్గర ఉన్నవారిని దేవుడు నేర్పించమని చెప్పారు కనుక తర్జనా పడి ప్రతిరోజు నేను వారి అందరి అభివృద్ధి కొరకు ప్రార్థన చేస్తాను. ఎందుకంటే నేను దేవుడికి ప్రార్థన చేసే విషయం ఏంటో తెలుసా? ప్రభా, 400 మంది కాదు ప్రభా, అంతకన్నా ఎక్కువ మంది నా దగ్గరికి వచ్చి నన్ను అరగదీసేశారు. మేము అప్పుల్లో ఉన్నవాళ్ళం ప్రభా అని అప్పుల్లో ఉన్న వాళ్ళ పక్షాన నేను కూడా నా చేతులు ఎత్తుతాను. ఎందుకంటే నేను కూడా అప్పుల్లో ఉన్నాను. నా పిల్లల చదువుల కొరకు, వాళ్ళ అభివృద్ధి కొరకు, వాళ్ళ పెళ్ళిళ్ళ కొరకు అప్పు చేసి నేను వారికి వివాహం చేసి లేదా చదివించి ఇంత పెద్దవాళ్ళని చేయగలిగాను. దేవుని బిడ్డలారా, అయినా నా అప్పులన్నీ దేవుడు తీరుస్తాడని తెలుసు. నేను అప్పులన్నీ తీరిపోయిన వాడిని నేను చెప్పడం లేదు. అప్పుల్లో ఉన్న వారి పక్షాన నేను ప్రార్థన చేస్తున్నాను. ఇబ్బందుల్లో ఉన్న వారి పక్షాన నేను ప్రార్థన చేస్తున్నాను. అసమాధానంగా ఉన్న వారి పక్షాన నేను ప్రార్థన చేస్తున్నాను. అనారోగ్యంగా ఉన్న వారి పక్షాన నేను ప్రార్థన చేస్తున్నాను. అనారోగ్యాలకి గురైపోయినటువంటి దావీదు అంటున్నాడు, ఏ రకమైనటువంటి అనారోగ్యమైనా నా దేవుడు స్వస్థపరుస్తాడు, ఏ రకమైనటువంటి పాపమైనా నా దేవుడు క్షమిస్తాడు. అందుకే 103వ కీర్తన 3వ వచనంలో తన అనుభవాన్ని చెప్తున్నాడు, మై గాడ్ ఫర్గివ్స్ ఆల్ అవర్ సిన్స్ అండ్ హీల్స్ ఆల్ అవర్ డిసీజెస్. దేవుని బిడ్డలారా, దావీదు గొప్ప నాయకుడు అయిపోయాడండి, గొప్ప మహారాజు అయిపోయాడు తర్వాత. కనుక దేవుడు మనల్ని అందరినీ ఉన్నతమైనటువంటి స్థానంలోకి తీసుకువెళ్తాడు. ప్రస్తుతం మనం ఉన్నటువంటి ఈ ఆశ్రయపురము, ఈ చిన్న సంఘము, లేకపోతే ఈ చిన్న పరిచర్య, నీకున్న పరిస్థితులను బట్టి కృంగిపోవద్దు. దెర్ ఇస్ లైట్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ద టనల్. ఆ చీకటి గృహలో మనం ఉంటుండగా ఆ చివరిని లైట్ కనబడుతుంది మనకి. కనుక ఆ లైట్లోకి మనం వెళ్తున్నాం, రాబోతూ ఉన్నాం. దేవుడు మనల్ని ఆ వెలుగులోకి తీసుకొస్తున్నాడు, అభివృద్ధి చెందిస్తున్నాడు ఆయన. మనము ఆశీర్వదింపబడబోతున్నాం. దేవుని బిడ్డలారా, అనేక మంది ఆశీర్వాదకరంగా ఉండటమే కాదు, మనము ఆశీర్వదింపబడబోతున్నామని మీకు ప్రకటిస్తున్నాను. ఎస్, ఎందుకంటే దావీదుతో ఉన్న వారందరూ గొప్ప గొప్ప సైనికులు, గొప్ప గొప్ప హీరోలు అయిపోయారు. ఆయన రాజ్యంలో మంత్రులు అయిపోయారు, ఆయన రాజ్యంలో సైన్యాధిపతులు అయిపోయారు, ఆయన రాజ్యంలో గొప్ప హీరోలు అయిపోయారు. అలాగే దేవుడు మనకిచ్చిన పరిచర్యలో మీరు అభివృద్ధి చెందబోతున్నారు. మీరు ఉన్నతమైనటువంటి స్థానంలోకి మీరు ఎదగబోతున్నారు. దేవుడు మిమ్మల్ని అంత ఎత్తైనటువంటి స్థాయిలోకి తీసుకొస్తున్నారు. అందుకే నా వినికిడిలో నా మాటలు ఆలకించి, నా మాటలను అవలంబించి, నా పరిచర్యలో ఉన్నటువంటి మీరు ఆశీర్వదింపబడును గాక. మే మై అనాయింటింగ్ కమ్ అపాన్ యు ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. నా అభిషేకం నీ మీదకి దిగి వచ్చును గాక. పరిశుద్ధుడా ప్రభా, నీకు వందనాలు, స్తోత్రాలు. నీ బిడ్డల్ని, మమ్మల్ని, నన్ను జ్ఞాపకం చేసుకోండి ప్రభా. మమ్మల్ని అభివృద్ధి చేస్తావు. అందాక నాయన, ఇదిగో నీ సిలువ నీడే మాకు ఆశ్రయం, ఇదే మాకు అదుల్లం, నీ నామమే మాకు అదుల్లం ప్రభా. నీ రక్తం మాకు ఆశ్రయం. మమ్మల్ని కడగండి, శుద్ధి చేయండి, ప్రోత్సహించండి, ఆత్మతో నింపండి, నడిపించండి. యేసు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్.